కొండలో లావాని కిందకి పిలవకో. నీడై తిరుగుతుంటాడు, కనిపించడు. సూపర్. అబ్బా 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 అందట్లేదే. అరే సుందరం, సుందరం. ఏంటి మేడం? ఇలా రా. చాలా ఫ్రెష్ గా ఉన్నావు. ఇందాకే స్నానం చేశాను మేడం. సుందరం, నీ వల్లే నా కాలు నొప్పి తగ్గింది. ఇప్పుడు నువ్వు నాకు ఇంకొక హెల్ప్ చేయాలి. ఏంటి మేడం? అది బ్యాక్ హుక్స్ పెట్టుకోవడానికి నాకు అందట్లేదు. కొంచెం హెల్ప్ చేస్తావా? నేనా? అబ్బా ప్రతిదానికి అలా ఎగ్జైట్ అయిపోకు సుందరం. ప్లీజ్, ఇక్కడ ఎవరూ లేరు కదా, నాకు వేరే ఆప్షన్ లేదు. పర్లేదులే, పెట్టు, నేనేం అనుకోను. సరే, అటు తిరగండి. సుందరం, 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 సుందరం. మీరు సరిగా నించోండి మేడం. హుక్స్ పెట్టమంటే నువ్వెక్కడెక్కడో టచ్ చేస్తున్నావేంటి? సారీ మేడం, మిమ్మల్ని అలా చూడకూడదని కళ్ళు మూసుకున్నాను. అబ్బా, మన మధ్య కూడా ఇలాంటి ఫార్మాలిటీస్ ఏంటి సుందరం? నేనేం అనుకోనంటున్నాను కదా, నువ్వు కళ్ళు మూసుకోవాల్సిన అవసరం లేదు. నా మనసేంటో నీకు ఇంకా అర్థం కాలేదా? అర్థమైంది మేడం. నువ్వు నన్ను ఇంకా పూర్తిగా అర్థం చేసుకోలేదు సుందరం. నేను నమ్ముతున్నాను. ఇప్పుడు ఈ ప్రపంచంలో నేను నిన్ను నమ్మినంతగా ఇంకెవ్వరిని నమ్మను, నమ్మలేను. నీకు అర్థమవుతుందా? అర్థమైంది మేడం. ఈషు, కలిపేటి నీలాల సిరలు ఆ చేదు కాలం మారింది.
సుందరం, నా గురించి నువ్వేమనుకుంటున్నావు? ఎంతో చదువుకున్న గొప్ప మనసున్న దానివి. అంతేనా? నేను అందంగా లేనా? నేల మీద చందమామలా ఉంటావు. మరి నేను నీకు నచ్చలేదా? పిచ్చి పిచ్చిగా నచ్చేసావు. నిజంగానా? ఐ లవ్ యూ. నిజంగానా? నేను చచ్చినంత ఒట్టు. ఈ క్షణం కోసమే నేను ఎదురు చూస్తున్నాను. నీకోసమే ఎన్నో కలలు కన్నాను ఈశ్వరి. ఈశ్వర్యా? అయ్యో మేడం, సారీ మేడం. ఈశ్వరి గుర్తొచ్చి ఒకప్పుడు ఇలాగే తనకి హుక్స్ పెడుతూ ఐ లవ్ యూ చెప్పాను మేడం. సారీ మేడం. ఎప్పుడో ఒకసారి నీ మనసులో గుండెల్లో చోటు నాదే అవుతుంది సుందరం. ఆ రోజు కోసం ఎన్ని రోజులైనా ఎదురు చూస్తాను. ఎంత ప్రేమ చూపినా, ఎంత బాగా చూసుకున్నా కూడా పరాయి వారే, సొంతవారే. వాళ్ళ అక్క హంతకురాలు అని తెలిసి కూడా అక్క చేసిన తప్పుకి చెల్లెళ్ళెందుకు శిక్షించడం అని చేరదీస్తే నా మనుషుల మీదే దాడి చేస్తుందా? హింస వాళ్ళ రక్తంలోనే ఉన్నట్టుంది. ఈశ్వరి, అత్తయ్య బాగున్నారా? మంగా ఆంటీ బాగున్నారా? నేను బాగున్నాను. సరే, తలకా దెబ్బేంటి? అది పర్వాలేదంటీ. సరే, సంతోష్ గురించి ఏమైనా సమాచారం తెలిసిందమ్మా? లేదంటీ, ఆయన చనిపోయిన మాట మాత్రం నిజం. అంతకు మించి ఆయన గురించి నాకు ఎలాంటి సమాచారం తెలియలేదు. ఆ ఊళ్ళో కూడా ఇంటింటికి వెళ్ళి కనుక్కున్నాను. కానీ సంతోష్ సార్ గురించి ఎవ్వరూ కూడా ఏమీ చెప్పలేదు. మంగా ఆంటీ, అభి కనిపించటం లేదు. ఎక్కడికి వెళ్ళింది? అంటే అభి ఏమైందంటే అభికి?